హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. పుష్ప ది రూల్ వారం రోజుల్లో రిలీజ్కి ఉంది. అయితే ఇప్పుడు అర్జెంటుగా మెగాస్టార్ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారంట. ఇది వరకు మెగా మరియు అల్లు అన్న ఏదైతే ఈ డివైడ్ టాక్ ఉందో దీనికి సంబంధించి దీనికి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారంట ఈ ప్రెస్ మీట్ ద్వారా. అసలు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడే అవకాశం ఉంది, నిజంగా పుష్పని దగ్గరుండి ఎంకరేజ్ చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అంటే మెగాస్టార్ గారు స్వయంగా వచ్చి ఎప్పుడు రియాక్ట్ అవ్వని వ్యక్తి ఆయన ఫస్ట్ టైం వచ్చి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పబోయే అవకాశం ఉంది, చెప్తే బెనిఫిట్ ఉంటుందా లేకపోతే పుష్పకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? ఏమీ ఉండదులే కానీ అసలు దీని వెనకాల ఉన్న విషయం చెప్తా. రీసెంట్లీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే అటవీ శాఖ మంత్రి, కేంద్ర అటవీ శాఖ మంత్రి ఆయన్ని కలిసి ఎర్రచందనం గురించి ఏదో ప్రపోజల్ పెట్టాడు. దానికి సంబంధించిన వార్త కూడా సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. దాన్ని అంటే ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఒక మంచి చెడు ఏదో సంబంధించి ఒక డిస్కషన్, దానికి సంబంధించి వాళ్ళు ఓకే అనుకుంటే ఒక కమిటీని కూడా పెడతారు. తర్వాత వాళ్ళు డెసిషన్లు తీసుకుంటారు, బైలాస్ ప్రిపేర్ చేసుకుంటారు. ఈలోపు పుష్ప బయటకు వస్తుంది. ఇది మన బైలాస్కి విరుద్ధంగా ఉందని చెప్పి దాన్ని బ్యాన్ చేసిన అవకాశం లేదు. సిచ్యువేషన్ ఉంది, దే కెన్ బ్యాన్. ఇన్ కేస్ ఒకవేళ ఈ బైలాస్కి కనుక ఆ సినిమా విరుద్ధంగా ఉంటే బ్యాన్ చేయొచ్చు దాన్ని. నెక్స్ట్ ఇంకొకటి అంటే దాని పుష్పని డ్యామేజ్ చేయాలనుకుంటే ఆ పని అయితే చేసుకోవచ్చు. నవ్వు అట్లా చేస్తే జనాలు అయితే ఊరుకోరు. మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి జనాలు అయితే ఊరుకోరు, చూస్తూ అయితే ఊరుకోరు. ఎందుకంటే ఇట్లాంటి దరిద్రమైన పనులు ఎవరు చేసినా సరే వాళ్ళ స్థితి ఎలా ఉందో మనం గతంలో చాలా చూసాం. నెక్స్ట్ నవ్వు పుష్పని డ్యామేజ్ చేయాలని ఎంత తట్టుకున్నా సరే రోజుకు అంతకంత ఎదుగుతున్నాడు, బీభత్సంగా ఎదుగేస్తున్నాడు. అసలు ఆ ఎదుగుదలని ఎవడు అంటే అసలు కనీసం ఊహించి కూడా ఉండట్లా. ఓకే, అనుకోకుండా పాట్నా వెళ్తే అసలు అంత జనం ఏంటో తెలియదు. కొట్టిన బాలల్లా 6. కేరళకి వెళ్తే కేరళలో జనాలు, చెన్నై వెళ్తే చెన్నైలో జనాలు, తండోపతండాలు. ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు అనిపించింది ఏం చేసినా ఏమీ చేయలేము అని. మరి ఇప్పుడు ఏం చేయాలి? పొరపాటున గబుక్కునది రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది అనుకో, అందరు ఏం నమ్ముతారు? అవును, మెగా వర్సెస్ అల్లులో అల్లువే గెలిచాడు, నిజంగా అల్లు ఆర్మీ పెద్దది, అల్లు అభిమానులే పెద్దవాళ్ళు, మెగా అండ ఉన్నా లేకున్నా ఈయన ఎదగలడు అనే మాట్లాడుకున్నవన్నీ కూడా నిజాలు అవుతాయి. అప్పుడు వీళ్ళు తలంచాల్సి వస్తుంది. తలంచకుండా తలెత్తుకోవాలంటే ఏం చేయాలంటే పుసుక్కున్నది హిట్ అయింది అనుకో పుష్ప, ఆ క్రెడిట్ కూడా మన ఖాతాలో పడితే. ఇప్పుడు ఏం చేయాలి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రెస్ మీట్ పెట్టి ఒరే ఫ్యాన్స్ మీరందరూ అలా కొట్టుకు చావకండి, అందరూ భాయిగా ఉండండి, మెగా అల్లు వేరు కాదు, 2 కళ్ళు లాంటివి, ఓకేనా? మీరు ఎప్పుడు ఎవరు ఏమనుకుంటారు, రేపు బన్నీ సినిమాకి సపోర్ట్ చేయండి, అలాగే మన సినిమాలకు సపోర్ట్ చేయండి. మేమందరం ఇంట్లో బాగానే కలిసి ఉంటాము, మేమందరం చాలా హ్యాపీగా ఉంటాము, రోజు పగలబడి ఇరగబడి నవ్వుకుంటూ ఉంటాము, మీరు మాత్రం ఎందుకురా కొట్టుకు చేస్తారు, అలా కొట్టుకు చావద్దు అని చెబుతాడనమాట. ఇప్పుడు పుష్ప రిలీజ్ అయింది, హిట్ అయింది. వీళ్ళందరూ ఏమంటారంటే ఈ కింది స్థాయి వాళ్ళందరూ కూడా మా స్టార్ చెప్పాడు కాబట్టి దగ్గరుండి మేమే హిట్ చేసాం చూడు ఇప్పుడు. లేదంటే మీ పరిస్థితి ఏమై ఉండేదో తెలుసా? మేము అసలు మొన్నటి వరకు కూడా చాలా కరుడు కట్టి ఫ్లాప్ చేయాలి అనుకున్నాము. లాస్ట్కి మా సార్ చెప్పేసరికి అవునులే మనోడే కదా ఎందుకు ఫ్లాప్ చేయాలి, పోన్లే అని మేము మా కోపాన్ని అంతా దిగమింగుకొని నీ మీద మంచి పెంచుకుంటే మీది హిట్ అయింది, ఎందుకంటే ఇది కూడా మా ఖాతానే అని ఆ ఖాతాలో పడిపోవాలి. ఓవరాల్గా ఈ టెంప్లెట్కి అదేంటి మీనింగ్ అది. చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఇలాంటి కైండ్ ఆఫ్ ఆలోచనలు చేస్తారని నేను అనుకోను, 100% చేయరు. అదే ఇన్ కేస్ ఒకవేళ ప్రెస్ మీట్ పెడితే కనుక దాని అర్థం అయితే ఇదే ఓవరాల్ రీజన్. ఎందుకంటే మీ పుట్టినరోజు ఉన్నప్పుడు కూడా మైకులు వచ్చాయి, అప్పుడు కూడా బీభత్సమైన గొడవ జరిగింది. చిరంజీవి గారి పుట్టినరోజుకు ముందే ఆగస్టు 22 ఆ టైంకి ముందే అడవి మంత్రి అడవి వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు పెద్ద గొడవలు అయ్యాయి, డిబేట్లు అన్ని పెట్టారు. అల్లు అర్జున్ మామ కూడా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మీరు మీ ఉద్దేశం అది కావాలంటే చెప్పండి, నా ఉద్దేశం ఇది కాదని, ఎందుకు ఫ్యాన్స్ కొట్లాడుకుంటుంటే సైలెంట్గా ఉంటున్నారని అంతమంది అడిగినప్పుడు ఎప్పుడు కూడా కదలని మనుషులు ఇప్పుడు కదిలారంటే దాని అర్థం ఏంటి? చివరి వరకు ప్రయత్నించి
చివరి క్షణం వరకు ప్రయత్నించినా కూడా సఫలం కాక విఫలమైతే దాన్ని ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అది కూడా మన అకౌంట్లో వేసుకోవడం, ఆ గెలుపుని కూడా మన అకౌంట్లో వేసుకోవడం. ఇది అంటే ఏమో చూడు, ఇన్ కేసు నిజమవుతుందో కాదో చూద్దాం. ఈ రేపో మాపో, ఈ రోజో రేపో పెట్టాలనుకుంటుండు కదా. ఏమో అనేది అయితే నాకు డౌటే. అంటే ఈ వరకు మీరు చెప్పినవి చాలా వరకు కరెక్ట్ అవుతూ వచ్చాయి కదా. అంటే ఇప్పుడు నెక్స్ట్ అటవీ శాఖలో కూడా నిన్ను ఆర్టికల్ కూడా చూస్తుంటావు, ఏవో తీరు తెలియదు అంటే ఎర్రచంద్రం గురించి మళ్ళీ ఇంకొక డిస్కషన్లు నడుస్తున్నాయి. వాళ్ళకు కూడా కొన్ని బైలాస్ ఉంటాయి, దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, మనమే అమ్మితే బాగుంటుంది. ఎందుకంటే మొత్తం ప్రపంచం మొత్తంలో అరుదైనది మన దగ్గరే ఉంది, దీన్ని మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక రాష్ట్రానికి సంబంధించిన అడవి మంత్రి, కేంద్రానికి సంబంధించిన అడవి మంత్రి దగ్గరికి వెళ్ళి డిస్కషన్లు పెట్టారు. ఈ డిస్కషన్ సఫలమైతే వీళ్ళకంటూ ఒక చక్కగా ఒక బ్రోచర్ వస్తుంది. బ్రోచర్లో కొన్ని బైలాస్ ఉంటాయి. ఆ బైలాస్కి విరుద్ధంగా ఒక సినిమా వస్తుంది. వెంటనే నో 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 బ్యాన్ దిస్ మూవీ అంటారు. ఇది జరుగుతుంది. అల్లు అర్జున్ ఆపగలిగే అంత ఉందా? ఇన్ కేస్ నేను అందుకే ముందే చెప్తున్నా, ఇన్ కేస్ అది జరిగినా ఇది జరిగినా ఏమో ఇది ఇప్పుడు అది నేను చెప్పేది కాదు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలే నేను చెప్తున్నా. ఇన్ కేస్ అది జరిగినా ఫ్యాన్స్ ఊరుకోరు, ఫ్యాన్స్కి అసలు జనాలే ఊరుకోరు. ఇది జరిగినా కూడా ఓ ఇలా జరిగిందా అనుకుంటారు. వై బికాజ్ ఒకవేళ ఇప్పుడు కనుక స్పందిస్తే ఈ స్పందనలు స్పందించాల్సిన టైంలో బోల్డ్ వచ్చే సిచ్యువేషన్లు అప్పుడు లేకుండా ఇప్పుడే ఎందుకు ఈ స్పందన? ఇన్ కేసు ఒకవేళ జరిగితే కనుక అంటే ప్రెస్ మీట్ ఉంటుంది అని కొంతమంది మాట్లాడుతుంటే, కొంతమంది ఇలా అంటుంటే వచ్చిన వార్త నిజంగా ఉంటుందో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఉండి ఆయన కనుక ఇలాగే మాట్లాడితే కనుక మనం అనుకున్నదే అనుకోవచ్చు. ఓకే, ఇద్దరు పెద్ద వ్యక్తులు గొడవ పడడం అంటే కొన్ని వేల మంది గొడవ పడ్డం. అవును, ఇద్దరు పెద్ద వ్యక్తులు చేయి కలపడం అంటే కొన్ని వేల మంది, లక్షల మంది భుజాలు రాసుకోవడం. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఒక ఇద్దరు గొడవ పడడం, వాళ్ళిద్దరికి హ్యాపీయే. ఈ రోజు మూతి ఇట్లా తిప్పుకుంటే రేపు మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. వీళ్ళిద్దరు మూతి తిప్పుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం పక్కన పెడితే, వీళ్ళు ఇటు మూతి తిప్పితే అందరూ అటు మూతి తిప్పాలి. కోట్ల మంది మూతి తిప్పాలి. వీళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే ఈ కోట్ల మంది షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. వీళ్ళదేం పోయింది? బట్ ఇన్ని కోట్ల మంది కలవడం అనేది చాలా పెద్ద విషయం కదా. గొడవ పడే ముందన్న ఒకసారి ఆలోచించుకొని గొడవ పడకుండా ఉంటే బాగుండేది. బట్ గొడవ ఇంత పెద్దదైన తర్వాత ఇప్పుడు చేయగలిపితే మళ్ళీ ఇన్ని రోజులు ఇన్ని వందల మంది గొడవలు పడుతూ ఇన్ని మనస్పర్ధలు ఇవన్నీ కలిసే అవకాశం ఉందా? అది అవుతుందా? ఒక వ్యక్తి వల్ల అవుతుందా? అది అవ్వదు, 100% అవ్వదు, 100% అవ్వదు. కానీ లోపల ఎవరిది వాళ్ళకి అలా ఉంటాయి. ఎందుకంటే నాది ఆ స్థాయి దాటిన తర్వాత దాన్ని ఏం చేయలేము. స్టార్టింగ్ ఉన్నప్పుడు ఎవరెవరెవరే గొడవలు పడకండ్రా, అందరూ ఒకటే అని వాళ్ళు మాట్లాడుకుంటూ సర్దుమణిగితే బాగానే ఉంటాయి. మనోడు కాదు పగోడు అని చెప్పి స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఎంత ఇబ్బంది పెట్టారు తెలుసా పుష్ప సినిమాని. మనోడు కాదు పగోడు సిచ్యువేషన్ దగ్గర నుంచి ఆ టీంలో ఒక్కొక్కరిని లేపేయడం, సినిమాని సర్వనాశనం చేసేలాగా ట్రై చేస్తే బన్నీ దగ్గరుండి కష్టపడి మళ్ళీ మొత్తం ఆ కూలిన కోటని కట్టుకుంటూ వచ్చాడు తెలుసా. అంత ఎంత డ్యామేజ్ అంటే అంత డ్యామేజ్ చేస్తే, ఆ ప్రొడ్యూసర్స్కి అంత డ్యామేజ్ చేస్తే ఆ హీరో ప్రొడ్యూసర్స్ తరఫున నిలబడి మొత్తం కూలిన కోటని ఇటుక పేర్చుకుంటూ December 5th వరకు టైం పెట్టుకొని ఫాస్ట్గా చేసుకుంటా వచ్చాడు. మధ్యలో ఎన్ని వచ్చినా సరే తట్టుకొని పాప హీరోయిన్ ఇద్దరే తిరుగుతున్నారు సినిమా కోసం అన్ని రాష్ట్రాలు తెలుసా. అంతవరకు వచ్చాడు. ఇదంతా అసలు ఎంతో డ్యామేజ్ అయింది, మామూలు డ్యామేజ్ అవ్వాల. పుష్ప సినిమాకి బోల్డ్ అంతమంది టెక్నీషియన్ని డిస్టర్బ్ చేశారు, బోలేడు అంతమంది. ఇంకో సినిమా అయితే అసలు రిలీజ్ అవ్వదు. కానీ దగ్గర నిలబడి చేసుకున్నాడు. రేపు హిట్ కొడతాడు చూడు. తను కనుక హిట్ కొడితే ఇంకా వీళ్ళందరూ మొహాలు ఎక్కడ పెట్టుకోరో తెలియదు. అందుకని చెప్పేసి లాస్ట్ చివరి వరకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు హిట్ అయ్యే ఛాన్సులు కనబడుతున్నాయి. కనబడేసరికి ఈ మొహాలు తిప్పుకోకుండా ఉంటూ అది కూడా మన ఖాతాలో వేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు 3:20 వరకు రన్ డ్యూరేషన్ ఇచ్చారు కదా, అంత పొటెన్షియాలిటీ ఉంటుందా? అంత స్టఫ్ ఉంటుందా అనేది మళ్ళీ సెన్సార్ ఇబ్బందులు కూడా పెట్టారుగా, కత్తిరింపులు చేయాలని. అవును, అది విన్నాను. సెన్సార్ ఇబ్బందులు పెట్టారు. ఎందుకంటే కేంద్రంలో కూడా వీళ్ళ పలుకుబడి ఉంది కాబట్టి, కేంద్రంలో కూడా వీళ్ళ దోస్తాని ఉంది కాబట్టి, పొత్తు ఉంది కాబట్టి ప్రెషర్ అంతా సెన్సార్ మీద పెట్టారు. వాళ్ళేమో ఇది కత్తిరించు అది కత్తిరించు అని ఇన్ని కత్తిరింపులు అడిగారు. అయినా సరే కత్తిరిస్తాంలేండి అనే చెప్పారు. ఏమనలా కూడా
కూల్గా ప్రతి దానికి వీళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటూ నీట్గా సినిమాని రిలీజ్ చేస్తారు. December 5th తర్వాత చూడు ఎలా ఉంటుందో. ఒకే ఒక హీరో, ఒక సినిమా సర్వనాశనం అయిపోయిన సినిమా, అంటే అంతవరకు మంచిగా చూసుకొని ఒక August 15th రిలీజ్ అనుకున్న సినిమా అందరూ పూర్తిగా డ్యామేజ్ చేస్తే మళ్ళీ 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 అన్నీ ఏరుకుంటూ ఇట్లా ఇట్లా ఏరుకుంటూ 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 దాన్ని ఒక ఇదికి తెచ్చాడు ఒక్కడే నిలబడి. అది అందరికీ తెలుసు వెనకాల ఉన్న వాళ్ళకి. ఎవరు ఎంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా అరే ఇంత చిన్న పిల్లోడు ఇంత చేశాడంటే, ఇప్పుడు అదే అంత పెద్ద పెద్ద హీరోలైనా సరే చేసుకోలేరు ఈ సిచ్యువేషన్ని, చేతులు ఎత్తేస్తారు. కానీ అట్లా ఎత్తేయకుండా ఆ పరువు నిలబెడతా పాన్ ఇండియా లెవెల్లో మళ్ళీ అట్లా ఒక సినిమా సర్లే కష్టపడి రిలీజ్ అయిందన్నా కూడా కాదు, పాన్ ఇండియా లెవెల్లో నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టేలాగా 2,000 కోట్లు టార్గెట్ పెట్టుకొని అంత కష్టపడుతున్నాడు చూడు. సేమ్ ఇదే కష్టం లాస్ట్ ఎన్టీఆర్ కూడా చేశాడు కొరటాల కోసం. ఎన్టీఆర్ కూడా కొరటాలను నిలబెట్టాలని ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాళ్ళు తట్టుకొని హిట్ చేసి కూర్చోబెట్టారు. పుష్ప కూడా అంతే. రైట్, ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.